గత 9 మాసాలుగా సింగూర్ ఎడమ కాల్వ పనులు చేపట్టామంటూ 3 పంటలకు నీళ్లు ఎగ్గొట్టిన మంత్రి దామోదర్ రాజనరసింహ కాల్వ పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. జంగిల్ కటింగ్ చేసి అక్కడక్కడ మట్టి దిబ్బలను లెవెల్ చేసిన కాంట్రాక్టర్ లైనింగ్ ను గట్టిపరిచే బెడ్ ను నాసిరకంగా వేశారని ఆయన ఆరోపించారు. సింగూర్ ఎడమ కాల్వ పనులను పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న పనిని చూసి ఆశ్చర్యపోయారు. కాల్వ లైనింగ్ లో వేసిన బెడ్ ను చేతితో లేపగా అమాంతంగా లేచి వచ్చి విరిగిపోయిందని తెలిపారు. దీంతో నాసిరకం పనులతో కాల్వ లైనింగ్ నిర్మాణం పూర్తి చేయడానికి కుట్ర చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని క్రాంతికిరణ్ ఆరోపించారు. ఇప్పటికే 100% కాల్వ నిర్మాణం పూర్తి చేయకుండానే బిల్లులు పొందారని గతంలోనే క్రాంతికిరణ్ ఆరోపించగా ఈ పనులను కూడా తూతూ మంత్రంగా చేసి 150 కోట్లు మింగే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆయన తాజాగా ఆరోపించారు. 9 మాసాలుగా జరుగుతున్న పనులపై వెంటనే విచారణ చేపట్టి ఎంత మేర పనులు జరిగాయో, ఎంత నిధులు మంజూరు జరిగాయో పూర్తి వివరాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేని ఎడల అవినీతితో జరుగుతున్న నాసిరకం సింగూరు కాల్వ పనులను అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, పుల్కల్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్చారి, మాజీ సర్పంచ్ సిద్దయ్య, మహేష్, మాణిక్ రెడ్డి, శివకాంతం ఉన్నారు. నువ్వు గట్టిగా నువ్వు కాలువలున్నాక గట్టి వదిలిపెట్టి పోతా ఇది పట్టుకపోతే ఉంటా 100 కోట్ల పని 100 కోట్లు ఇక్కడ 150 ఇట్లా పోసినాడు సీకులు ఉండవు సీకులు ఉండవు లేవు సిమెంట్ వేసి వర్షాకాలం అయిపోయేసరికి ఒక్కటి కూడా మట్టి పోతుందా చుక్కడలు అయిపోతాయి. కిందికెళ్ళి వస్తాయి కానీ కిందికెళ్ళి వచ్చి మళ్ళీ పైకి పోతాయి, చుక్కడలు అయిపోతాయి, కొట్టుకొని పోతాయండి. సీసీ కూడా కింద ఇరిగిపోయింది కదా చిన్న వాళ్ళకి ఇరిగిపోయింది. భారీ వర్షాలు పడుతుంటే కొట్టుకోపోతే గంట సేపు పడ్డది మొన్న రాత్రి కూడా గంట పడ్డది. నిన్న ఒక గంట మార్నింగ్ పడ్డది 4:30 to 5:30 పడ్డది. ఇది వృధా డబ్బు వ్యవహారం. బిల్లు ఎత్తారు అనేవి అయిపోయేదాకా 3 సంవత్సరాల దాకా మొత్తం లేపుదామంటే అందరు పట్టాడు, ఇద్దరు పట్టాక లేచింది అది మధ్యలో నాలుగు